హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తే వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సింపుల్గా దొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపెడుతున్నాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో రెసిపీని ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపలుకులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3-4 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకొని సైడ్ని పెట్టుకోవాలి. మళ్ళీ అదే కళాయిని ఒక 3-4 చెంచాలు ఆయిల్ అనేది వేసుకొని దొండకాయలు అనేవి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే దొండకాయలు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి సాల్ట్ అలాగే పసుపు వేసి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా దొండకాయ ఫ్రై సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.